నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో గల అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో ఫీజుల నియంత్రణ చేపట్టాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ అన్నారు. ఈ రోజు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు మరియు రక్త పరీక్షలు చేసే ల్యాబ్లలో ఒక్కో హాస్పిటల్లో ఒక్కొక్క టెస్ట్కి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని, అక్కడ కూడా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, అందరికీ జై భీమ్. ఈరోజు నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దవాఖానాలు, అక్కడ సామాన్య ప్రజల నుంచి చేస్తున్నటువంటి ఈ ఫీజుల నియంత్రణని అరికట్టాలని చెప్పేసి మరి అంబేద్కర్ యువజన సంఘం తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందినటువంటి పేద ప్రజలు ఏదో ఒక అనారోగ్యం పేరిట ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవడానికి వెళ్తే అక్కడ ఒక్కో హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫీజుల పేరిట ఒక్కో హాస్పిటల్లో సుమారు 500 నుంచి, ఒక హాస్పిటల్లో 500, ఒక హాస్పిటల్లో 300, సుమారు ఒక హాస్పిటల్లో 750 వరకు మరి వసూలు చేస్తూ ఉన్నారు. ఇలా పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మరి ప్రైవేట్ హాస్పిటల్లో పబ్బం గడుపుకోవడాన్ని నియంత్రించాలని చెప్పేసి మేము అంబేద్కర్ యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క హాస్పిటల్లో కూడా మరి రోజువారీ బెడ్ ఛార్జీలే కానీ, అదేవిధంగా మరి ఎక్కడ చూసినా కానీ వారికి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్స్కి సంబంధించినటువంటి ల్యాబ్లో మరి టెస్టులకు సంబంధించినటువంటి సూచిక బోర్డు కానీ ఏది కూడా లేకపోవడం చూస్తూ ఉంటే ఒక్కో హాస్పిటల్లో ఒక్కో ల్యాబ్లో ఒక్కో టెస్టుకు ఒక్కో రకమైనటువంటి డబ్బుల్ని వసూలు చేస్తూ మరి పేద ప్రజలు సంపాదించినటువంటి వాళ్ళ కష్టార్జితమైనటువంటి డబ్బుల్ని మరి వైద్యం పేరిట ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మరి వసూలు చేయడాన్ని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలకు కావాల్సింది ఒకటి వైద్యం, రెండవది విద్యా వైద్యమే ఉచితంగా రావాలని కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి విద్య ఉచితంగా లేదు, వైద్యం ఉచితంగా లేదు. ఎవరికి సంబంధం లేనటువంటి ఆర్టీసీ బస్ లాంటి మహిళలకు ఉచిత సదుపాయాలు ఇచ్చే బదులు ఇలా వారి ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఉచిత వైద్యం కల్పిస్తే ఎంతోమంది పేద ప్రజలకు వారు రోజువారి కష్టపడ్డటువంటి వారి కష్టార్జితాన్ని వాళ్ళు పిల్లల చదువుల కోసం ఉపయోగించుకున్నటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీని వెంటనే అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున మరి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి 2-3 రోజులలో ప్రతి ప్రైవేట్ హాస్పిటళ్లలో వారికి సంబంధించినటువంటి ఫీజుల బోర్డులని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ల్యాబ్లలో కూడా టెస్టులకు సంబంధించినటువంటి ఫీజుల బోర్డులని కూడా ఏర్పాటు చేస్తామని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి సంబంధించినటువంటి ఫీజుల బోర్డులను ఏర్పాటు చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.